వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బెండ పంటలో ఇచ్చే ఎరువులు ఫెర్టిగేషను డ్రిప్ ద్వారా, ఇంతకుముందు వీడియోలో మనం ఫెర్టిగేషన్ కింద యూరియా డిఏపి బ్యాగులు మనము మొక్క మొదళ్లలో ఇచ్చే ఎరువుల గురించి డిస్కస్ చేసినాం. సో కొంతమంది రైతులు బెండ సాగు అనేది మనకు ఈ డ్రిప్ పద్ధతిలో కూడా సాగు చేస్తారు. సో అలా చాలా తక్కువ మంది రైతులు అయితే ఈ బెండ సాగులో ఇచ్చే ఎరువులు ఈ ఏవైతే ఉన్నాయో ఎన్పికే ఫెర్టిలైజర్స్ డ్రిప్ పద్ధతిలో బెండనే కాదు, మీరు వేరే ఏ పంట ఇంకా కింద అడుగుతుంటారు, సార్ ఈ మొక్కజొన్నకు ఏ విధంగా ఇవ్వాలి డ్రిప్లో ఎరువులు ఇట్లా అడుగుతుంటారు. దాదాపు అంటే 70 to 80% పంటలకు మనము డ్రిప్ పద్ధతిలో ఈ వీడియోలో బెండకు ఏ విధంగా అయితే ఇస్తారో అదే విధంగా మీరు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మనము బెండ పంట వేసిన 10 నుండి 15 రోజులు అంటే దాదాపు ఒక 15 days నుంచి 15 to 20 days ఫస్ట్ ఈ 15 నుండి 20 రోజుల నుండి 30 రోజులు నేను చెప్పిన ఎరువులు, తర్వాత 30 నుండి తర్వాత 50 రోజులకు నేను చెప్పే ఎరువులు, తర్వాత 50 నుండి 70 రోజులకు అంటే 3 దశలు అంటే 15 to 20 days మధ్యలో అంటే 20 days, 20 to 30, తర్వాత 30 to 50, తర్వాత 50 to 70 ఈ విధంగా 3 భాగాలుగా మనము డ్రిప్ ఎరువులను మనము డివైడ్ చేసి మనము తర్వాత లాస్ట్ ఏదైతే ఉందో థర్డ్ షెడ్యూల్డ్ దాన్ని మనము కంటిన్యూ పంట కటింగ్ కంప్లీట్ పంట అయిపోయే వరకు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు. ఫస్ట్ మనం ఒక 20 days టైంలో 15 to 20 రోజుల పంట కాలం మనం విత్తనం వేసినప్పటి 15 నుండి 20 రోజుల దశలో మనం ఇచ్చే డ్రిప్ ఫెర్టిగేషన్, డ్రిప్లో ఇచ్చే ఎరువులను ఎన్పికే ఫెర్టిలైజర్ అంటారు. ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఈ ఎన్పికే ఫెర్టిలైజర్లను మనము ఇందులో రకాలు ఉంటాయి, అంటే మొక్క ఏ దశలో ఏ ఎన్పికే ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది రకాలు ఉంటాయి. ఆ ఏ రకాలను ఎంత మోతాదులో ఎన్ని రోజులకు ఇవ్వాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ 15 నుండి 20 రోజుల పంట కాలము ఆ టైంలో మనము కంపల్సరీగా 19 అనేది మనము అంటే ఎన్పికే, ఇందులో నైట్రోజన్ 19%, ఫాస్ఫరస్ 19%, పొటాష్ 19% ఉంటుంది. 19 ఎన్పికే ఫెర్టిలైజర్స్ అనేది మనము 3 నుండి 4 రోజుల గ్యాప్లో 3 నుండి 4 kgs అంటే ఈ డ్రిప్లో ఇచ్చే ఫెర్టిగేషన్ డ్రిప్ ఎరువులు అనేటివి లాస్ట్ వరకు కూడా 3 నుండి 4 రోజులకు ఒకసారి ప్రతి ఒక్క ఫెర్టిలైజర్ ఎన్పికే ఫెర్టిలైజర్ 3 నుండి 4 kgs మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం కంటిన్యూ క్రాప్ అయ్యే వరకు గుర్తుంచుకోండి, 3 నుండి 4 kgs 3 నుండి 4 రోజులకు ఒకసారి. సో ఫస్ట్ మనము 15 నుండి 20 రోజులకు 19 3 నుండి 4 kgs మనము డ్రిప్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు వీలైతే ఒక 1/2 kg హ్యూమిక్ కలుపుకోండి, హ్యూమిక్ పౌడర్, మైక్రోన్యూట్రియంట్స్ కూడా వీలైతే ఒక అవైలబుల్గా ఉంటే ఒక 5 kg కలుపుకొని మీరు డ్రిప్లో ఇచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1261 అంటే 3-4 days గ్యాప్ తర్వాత మళ్ళీ 1261 3 to 4 kg. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది 5234 ఇది. ఈ విధంగా 19 1261 తర్వాత 50 to 34 ఈ 3 రకాల ఎరువులను మనము 15-20 రోజుల నుండి 30 రోజుల వరకు మనము ఈ ఎరువులను మనం ఇచ్చుకోవచ్చు కంటిన్యూగా 3 నుండి 4 రోజుల గ్యాప్తో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 30 నుండి 50 రోజుల టైంలో, ఈ 30 నుండి 50 రోజులు ఈ 20 రోజుల టైంలో ప్రతి 3-4 రోజులకు ఒకసారి 3 నుండి 4 kgs అనేది కంపల్సరీగా మనము ఈ ఫెర్టిగేషన్ అనేది ఇచ్చుకోవాలి. ఇందులో భాగంగా మీరు కంపల్సరీగా ఇది 0052 34 0052 34 ఇచ్చుకోండి. ఇది ముఖ్యంగా 3 నుండి 4 kgs. తర్వాత మళ్ళీ గ్యాప్తోని 13045 అనేది ఇచ్చుకోండి. 13045 కంపల్సరీగా ఈ టైంలో 13045 అనేది ఇచ్చుకోవాలి. ఇది కూడా 3 నుండి 4 kgs. దీని తర్వాత వచ్చేసి వీలైతే ఈ టైంలో ఒకసారి 1261 కూడా ఒక 3 నుండి 4 kgs ఇచ్చుకోవచ్చు. 1261 ఇది మనకు 20 రోజుల నుండి 50 రోజుల వరకు మనం ఇచ్చుకునేది. ఇందులో దీనితో పాటు మీకు హ్యూమిక్ పౌడరు, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ వీలైతే ఇచ్చుకోవచ్చు మనము డ్రిప్లో, లేదంటే పైన స్ప్రే చేసుకోవచ్చు పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు. సో ఇందులో మీరు హ్యూమిక్ పౌడర్ ఒక హాఫ్ kg, వీలైతే బోరాన్ కూడా ఒక 1/2 kg కలుపుకోండి. ఎందుకంటే పూత వచ్చే దశ, ఇక పూత వస్తుంది కాబట్టి ఆ దశలో మీరు 50 రోజులు అంటే పూత కాయ ఏర్పడే దశ కాబట్టి కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి 50 నుండి మనము 70 రోజులు అంటే 50 నుండి 70 రోజులు ఈ 3వ దశలో ఇచ్చే ఎరువులను ప్రతి 10-15 రోజులకు కంటిన్యూగా మనము 70 రోజుల నుండి 150 రోజులు పంట వెళ్ళే వరకు దీన్ని ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి ఈ విధంగా ఎరువులు ఇచ్చుకోండి. ఈ 3వ దశ ఎరువులు, ఈ 3వ దశల ఎరువులు ముఖ్యంగా ఇచ్చుకునేటివి ఏంటంటే 0052 34 3 నుండి 4 kgs, 13045 తర్వాత వచ్చేసి మనకు 0050 అనేది ఒకటి, 13045 0050
005234 వీటిని 50 నుండి 70 రోజుల దశలో ఇచ్చి 70 రోజుల తర్వాత కంటిన్యూగా ఈ 3 రకాల ఎరువులను ప్రతి 3-4 రోజులు, లేదు క్రాప్ బాగా వస్తుంది, దిగుబడి బాగుంది, ఎక్సలెంట్ ఉంది అంటే మీరు ఒక 5 డేస్ గ్యాప్, 1-2 రోజులు గ్యాప్ ఇచ్చినా ఇబ్బంది ఉండదు. సో ఈ ముఖ్యంగా ఈ 50 నుండి 70 రోజుల దశలో వీటితో పాటు మెగ్నీషియం సల్ఫేట్ ఒక 2 నుండి 3 కేజీలు, కాల్షియం నైట్రేట్ ఒక 2 కేజీలు నుండి 3 కేజీలు ప్రతి డ్రిప్ ఎరువులు ఇచ్చుకునేటప్పుడు కంపల్సరీగా ఒక 2-3 అంటే ఈ రోజు మనము ఈ 13045 కానీ 0050 కానీ ఇచ్చుకుంటారు కదా, ఇచ్చుకున్నప్పుడు వీటిలో కలిపి కాకుండా వీలైతే ఒక రోజు మధ్యలో మీకు 4 రోజుల గ్యాప్ ఉంటుంది కదా, ఆ 4 రోజుల గ్యాప్లో ఒక రోజు మెగ్నీషియము కాల్షియము 2 కలిపి మెగ్నీషియం సల్ఫేటు కాల్షియం నైట్రేట్ ఒక 2 కేజీలు ప్రతిసారి ఇచ్చుకోండి. వీలైనప్పుడు 1-2 సార్లు ఈ దశలోనే క్రాప్ అయ్యే వరకు 1/2 కేజీ కానీ 300 గ్రామ్స్ కానీ బోరాను కలుపుకోండి. పూత బాగా వస్తుంది, పూత ఆగుతుంది బోరాన్కు. దాని తర్వాత ఏదైనా 1-2 దాంట్లో మనం ఎరువులు ఇచ్చేటప్పుడు ఇరిగేషన్లో సల్ఫర్ కూడా ఒక 2 నుండి 3 కేజీల సల్ఫరు 1 లేదా 2 సార్లు కలుపుకొని ఎరువులతో పాటు ఇచ్చుకోవచ్చు. 1 లేదా 2 సార్లు ఎక్కువ అవసరం ఉండదు. సో ఈ విధంగా మీరు పంట వేసిన 15 నుండి 20 రోజుల నుండి మొదలైతే తర్వాత మనకు పంట వెళ్ళి 140-150 రోజులు బెండ పంట వెళ్ళే వరకు ఈ 3 దశలలో 3 దశలుగా విభజించి ఎరువులను మీరు ఇచ్చుకోండి. ఇంకా ఇవి ఇచ్చుకున్నప్పటికీ పంట దిగుబడి పెరుగుదల కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఏదైనా కరెక్ట్ లేదు అంటే పురుగు మందులు తెగుళ్ళు మందులు స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ పంపుకు ఒక 40 నుండి 50 గ్రాములు 13045 పూత ఖాతా దశలో, లేదు పూత ఏర్పడలేదు పూత కంటే ముందు 1919 ఎన్పీకే కానీ ఒక 40 నుండి 50 గ్రాములు 60 గ్రాములు పంపులో కలుపుకొని స్ప్రే చేసుకోండి. దీంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్ కంపల్సరీ ఏదైనా ఒకటి కలిపి స్ప్రే చేసుకోండి. ముఖ్యంగా మైక్రో న్యూట్రియంట్స్లో ఎక్సలెంట్గా పనిచేసేది నానో గోల్డ్, ఇది మరి స్ప్రే చేసుకోండి. ఈ విధంగా మీరు ఎరువులను ఫెర్టిగేషన్ డ్రిప్ ద్వారా ఎవరైతే రైతులు సాగు చేస్తారో వారు డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ఇచ్చుకోండి. ఆ డ్రిప్లో ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనము కరెక్ట్గా ఆ డ్రిప్ హోల్స్లలో ప్రతి మొక్కకు డ్రిప్ ద్వారా ఫెర్టిలైజర్స్ ఎరువులు అందుతున్నాయా లేదా అనేది మనం కంపల్సరీ మధ్యలో అబ్జర్వ్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేసుకొని ఇవ్వాలి. ఇంకా వీలైతే మీరు డ్రిప్లో ఇచ్చే ఎరువులలో వీలైతే స్ప్రెడ్డర్ కూడా కలుపుకోండి. స్ప్రెడ్డర్ అంటే గమ్ అంటారు కదా చాలామంది రైతులు, స్ప్రెడ్డర్ అనేది దొరుకుతుంది, ఆ స్ప్రెడ్డర్ కూడా కలిపి మీరు ఇచ్చుకోండి. ఇంకా లేదు కొంత ఏమన్నా తెగుళ్ళు ఉన్నాయి, ఇబ్బంది ఉన్నాయంటే ఈ సాఫ్ పౌడర్ కానీ M45 కానీ మీరు ఇచ్చేటప్పుడు ఒక 1/2 కేజీ కానీ ఈ ఎరువుల్లో కలిపి తెగుళ్ళ మందులు కూడా మీరు ఇచ్చుకుంటే మీకు మంచి అంటే తెగుళ్ళు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హ్యూమిక్ పౌడర్ కూడా ప్రతి దశలో అంటే 1/2 కేజీ ఎందుకు కలుపుకోమంటే ఎప్పుడైతే హ్యూమిక్ పౌడర్ కలుపుతారో మీరు ఇచ్చే యూరియా DAP పొటాష్ ఎరువులను మొక్క సమర్థవంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది హ్యూమిక్ పౌడర్ కలుపుకున్నట్లయితే. కాబట్టి 1/2 కేజీ వరకు ప్రతి దశలో హ్యూమిక్ పౌడర్ అనేది కలుపుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో చేసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.